సో ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే సెన్సెక్స్ దాదాపు 300 పాయింట్స్ కన్నా ఎక్కువగా రేజ్ అయితే అవుతుందన్నమాట. మార్కెట్ చాలా పాజిటివ్గా ఉండడానికి ట్రై చేస్తుందండి. ఇలాంటి తరుణంలో మనం కనుక అబ్జర్వ్ చేసినట్లయితే వొడాఫోన్ ఐడియా షేర్ ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే చాలా అగ్రెసివ్గా ముందుకెళ్తుంది. దీనికి గల మెయిన్ రీజన్స్ ఏంటి? ఓలా ఎలక్ట్రిక్ కూడా ముందుకెళ్తూ ఉంది. ఓలా ఎలక్ట్రిక్ పరిస్థితి ఏంటి? ఎస్ బ్యాంక్ గురించి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చింది. సో ఎస్ బ్యాంక్ గురించి, దాంతో పాటుగా రిలయన్స్ పవర్ ఇంకా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ రెండు ప్రజెంట్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలు ఉన్నాయి. వీటి గురించి అండ్ దాంతో పాటుగా సుజలాన్ ఎనర్జీ గురించి, జియో ఫైనాన్స్ గురించి, వేదాంత తాలూకా డివిడెంట్ అయితే రాబోతుంది. వేదాంతనే కాదండి, దాదాపు 7-8 కంపెనీలు డివిడెంట్ని అనౌన్స్ చేయబోతున్నాయి. డివిడెంట్ డిక్లేర్ చేసి రికార్డ్ డేట్లు కూడా నేను మీ ముందుకి ఈ వీడియోలో చెప్తాను అనమాట. అంటే ఒక చిన్న లిస్ట్ అయితే ఇస్తాను. ఈ లిస్ట్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడాను డివిడెంట్ అయితే డిక్లేర్ చేశాయి అండ్ వాటి రికార్డ్ డేట్స్ అన్నీ కూడా లిస్ట్ చేసి పెట్టుకున్నాను. ఆ ఇన్ఫర్మేషన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తాను. దాంతో పాటుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ అయితే ఇస్తుంది 1:1 అనమాట. సో ప్రెసెంట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ బోనస్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీతో మాట్లాడతాను. సో ఓవరాల్గా thumbnail-లో ఉన్న ప్రతి ఒక్క కంపెనీ గురించి ఈ వీడియోలో నేను మీతో చాలా క్లియర్గా డిస్కస్ అయితే చేస్తానండి. ముందుగా నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. మన దగ్గర అయితే టెలిగ్రామ్ ఛానల్ అయితే ఉందండి. దాంట్లో మనం ఫ్రీగా టిప్స్ కూడా ఇస్తున్నాం. మీరు ఎవరికైనా ఇంట్రాడే ట్రేడింగ్ రాకపోయినా, ఇంట్రాడే ట్రేడింగ్ నేర్చుకుందాం ఇంట్రెస్ట్ ఉన్నా సరే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవ్వచ్చు. సో ఫర్ ఫ్రీ ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ ప్లీజ్ జాయిన్ టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను. ఆల్మోస్ట్ 60,000 సబ్స్క్రైబర్స్ డైలీ మన ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అండ్ టిప్స్ అయితే పొందుతున్నారు మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి అయితే జాయిన్ అవుతాయి. సో మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే టిప్స్ అండ్ కాల్స్ పొందాలనుకుంటున్నట్లయితే మన ఈ టెలిగ్రామ్ ఛానల్కి మీరు కూడా జాయిన్ అవ్వచ్చు. మన సబ్స్క్రైబర్స్ లాగా మీరు కూడా ఫ్రీగా ఇంట్రాడే ట్రేడింగ్ అయితే నేర్చుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ తాలూకు లింక్ కింద డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లు అయితే ఇస్తున్నాను కదా. దయచేసి మన టెలిగ్రామ్ ఛానల్కి ఎవరైనా సరే జాయిన్ అవ్వాలనుకుంటున్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లేదంటే పిన్ కామెంట్లో ఉన్న టెలిగ్రామ్ లింక్ మాత్రం క్లిక్ చేసి జాయిన్ అయితే అవ్వండి. సో దట్ మీరు వచ్చేసరికి మిగతా ఏ ఫేక్ టెలిగ్రామ్ ఛానల్స్లో జాయిన్ అయితే అవ్వకుండా ఉంటారనమాట. ఈరోజు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అర్థం కావాల్సిన విషయం, వొడాఫోన్ ఐడియా పరిస్థితి ఏంటి, వొడాఫోన్ ఐడియా ఎందుకు ఇలా పైకి వెళ్తూ ఉంది. సో బేసికల్గా వొడాఫోన్ ఐడియా నుంచి మనకి చాలా పెద్ద గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. డిఓటి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళు పిఎంఓ ఆఫీస్కి, ప్రధానమంత్రి మోడీ గారి ఆఫీస్కి లెటర్ అయితే పంపించారు. ఆ లెటర్లో ఏమని చెప్పారంటే, ప్రజెంట్ ఇప్పుడు వొడాఫోన్ ఐడియా అప్పు వెనక్కి కట్టే పరిస్థితుల్లో అయితే లేదు. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఏజీఆర్ డ్యూస్ దాదాపు 83,000 కోట్లు ఉంది కదా. ఈ 83,000 కోట్ల అప్పు ఏదైతే ఉందో దీనికి సంబంధించినంత వరకు కొన్ని మల్టిపుల్ రిలీఫ్ ఆప్షన్స్ అయితే పిఎంఓని సజెస్ట్ చేయమని అడిగారు అనమాట. సో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళే పిఎంఓని, ప్రధానమంత్రిని ఏం చేయాలి అని ఒక నివేదిక సమర్పించి అడగడం అయితే జరిగింది. దీంట్లో వొడాఫోన్ ఐడియాకి రిలీఫ్కి సంబంధించి మల్టిపుల్ ఆప్షన్స్ అనమాట. ఏ ఆప్షన్ వచ్చినా వొడాఫోన్ ఐడియాకి అది మంచిదే అనమాట. సో ప్రజెంట్ ఇప్పుడు దీనివల్ల ఈ న్యూస్ వల్ల మనం చూసుకుంటే వొడాఫోన్ ఐడియా అనే కంపెనీ బాగా ముందుకైతే వెళ్తుంది. సో ప్రజెంట్ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, ఈ రిలీఫ్ ఆప్షన్స్లో బాగా ప్రచారం అవుతుంది ఏంటంటే, వొడాఫోన్ ఐడియాకి ఒక 2 years దాకా ఈ అప్పుని తిరిగి కట్టాల్సిన అవసరం లేదనేది చెప్తున్నారు అనమాట. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే, వొడాఫోన్ ఐడియా ఇంకొక 2 సంవత్సరాలు మళ్ళీ వెలుగులో అయితే ఉండబోతుంది. సో దీనివల్ల కంపెనీకి కాస్త మంచిదే, కానీ ఎట్ ద ఎండ్ అప్పు అయితే ఎంతో కొంత కట్టాలి. సో అసలుకి అప్పే కట్టాల్సిన అవసరం లేదా, ఎంతో కొంత అప్పుని కట్ చేసేస్తారా అనేది వేరే విషయం. అది ఒకసారి మనం చూసుకోవాల్సి వస్తుంది అనమాట. ఓలా ఎలక్ట్రిక్కి సంబంధించినంత వరకు ప్రజెంట్ ఈరోజు 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారు చేసే కంపెనీస్ ఏవేవైతే ఉన్నాయో మార్కెట్లో, సో హీరో మోటార్ కాప్ కావచ్చు, బజాజ్ ఆటో వాళ్ళు కావచ్చు, టీవీఎస్ కావచ్చు, ఓలా కావాలి, ఎత్తర్ కావచ్చు, రివోల్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూర్చొని ఈరోజు ప్రజెంట్ ఒక పెద్ద మీటింగ్ అయితే పెట్టుకోబోతున్నారని అయితే న్యూస్ అయితే బయటకు ఇచ్చారనమాట. సో ఆ మీటింగ్ ఎప్పుడు జరుగుతుంది ఏంటో ఆ న్యూస్ అయితే మనకు బయట ఇంకా రాలేదు, బట్ ఒక మీటింగ్ అయితే జరగబోతుంది. ఆ మీటింగ్లో ప్రజెంట్ ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసరికి ఆల్రెడీ 15% సెగ్మెంట్లో ఉందన్నమాట, మోటార్ సైకిల్ సెగ్మెంట్లో. కాకపోతే వాళ్ళు చాలా ఈజీగా పెనిట్రేట్ అయితే అవ్వలేకపోతున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ అందరూ కొంటున్నారు, కానీ ప్రజెంట్ ఉన్న ఇండియాలో ఉన్న వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అనే సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంది. సో 2030 కల్లా ఆ సంఖ్యని ఎలా పెంచుకోవచ్చు అనే టాపిక్ గురించి వాళ్ళంతా డిస్కస్ చేసుకోబోతున్నారు. సో దాంట్లో భాగంగా ప్రజెంట్ ఇప్పుడు ఈ పర్టికులర్ ట్రేడింగ్ డే ఆ న్యూస్ వల్ల ప్రజెంట్ ఇప్పుడు ఓలా ఎలక్ట్రిక్ ముందుకెళ్తుంది. అంతేకాకుండా షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు దాదాపు 1,000 కోట్ల ఓలా ఎలక్ట్రిక్ ఐపీఓ మనీని ఖర్చు పెట్టుకోమని ఓలా ఎలక్ట్రిక్ అప్రూవల్ అయితే ఇచ్చారు, కాబట్టి అది కూడా కొద్దిగా పాజిటివ్గా మారిందనమాట. బట్ లాంగ్ టర్మ్లో మనం సేల్స్ ఎలా జరుగుతున్నాయి అనేది ఇంపార్టెంట్. వీళ్ళందరూ కూర్చొని డిస్కస్ చేసుకున్నా, వీళ్ళందరూ కొత్త వస్తువులు కనిపెట్టేసినా కానీ ఎట్ ద ఎండ్ సేల్స్ అనేవి ఇంపార్టెంట్. సేల్స్ అనేవి లేకుండా ఇలాంటివన్నీ జరిగినా సరే స్టెబిలిటీ ఉండదు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎస్ బ్యాంక్
ఎస్ బ్యాంక్ గురించి చాలా మంచి న్యూస్ వచ్చింది. జపాన్కి సంబంధించిన సుమిటోమో మోటోషి బ్యాంక్ కార్పొరేషన్ వాళ్ళు ఎస్ బ్యాంక్ సంబంధించిన 25% ఆఫ్ ద స్టాక్స్ని కొనుక్కోవచ్చు అని ఆర్బీఐ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకున్నారు. సో దీనివల్ల ఏం జరిగిద్దంటే ప్రజెంట్ ఇప్పుడు మనం చూసుకుంటే కనుక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర సో దాదాపు ఒక 13.9% స్టేక్ని ఈ సుమిటోమో మోటోషి బ్యాంక్ వాళ్ళు తీసుకుంటారు. దాంతోపాటు సో మీరు చూసుకున్నట్లయితే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, కోటక్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, ఫెడరల్, బంధన్, యాక్సిస్ వీళ్ళందరూ కలిసి ఒక 6.81 స్టేక్ని ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి పెట్టుకున్నారనమాట. అది కూడా సుమిటోమో మోటోషి బ్యాంక్ వాళ్ళు తీసుకోబోతున్నారు అనమాట. సో మనకి ఇక్కడ అర్థమవుతున్న విషయం ఏంటంటే ఎస్ బ్యాంక్ దగ్గర నుంచి ఇన్ని బ్యాంక్స్ ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని ఇరుక్కుపోయి ఉన్నాయి చాలా రోజుల నుంచి డబ్బులు. సో ఈ డబ్బు అంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎంబీసీ బ్యాంక్ వెళ్ళబోతుంది. కాబట్టి నేను చెప్తున్న విషయం ఏంటంటే కంపెనీలో స్టెబిలిటీ ఉన్నట్టే. బలవంతంగా ఆర్బీఐ మన ఇండియన్ బ్యాంక్స్కి చెప్పి ఎస్ బ్యాంక్ తాలూకా స్టాక్స్ని కొనిపించింది. ప్రజెంట్ ఇప్పుడు ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చి వేరే వాళ్ళని కొనుక్కోమంటుంది అంటే దాని మీనింగ్ ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు ఆర్బీఐ కొద్దిగా నమ్మకం వచ్చింది ఎస్ బ్యాంక్ నిలదొక్కుంటుంది అనేసి. సో ఇది వచ్చేసరికి చాలా పాజిటివ్ న్యూస్. రీసెంట్ క్వార్టర్లో మనం అబ్జర్వ్ చేస్తే సో జూన్ 2025కి సంబంధించినంత వరకు ఎఫ్ఐఎస్ కొద్దిగా ట్రిమ్ చేసుకున్నారు కానీ డిఐఎస్ కొనుక్కుంటూ ఉన్నాయి అన్నమాట స్టాక్స్ని. పబ్లిక్ దగ్గర షేర్ హోల్డింగ్లో పెద్దగా ఇంప్రూవ్మెంట్ అనేది లేదు. బట్ ఓవరాల్గా లాస్ట్ 3 years నుంచి చూస్తున్నట్లయితే ఒకప్పుడు 43 ఉండేది, ఇప్పుడు 33 ఉందన్నమాట. అంటే 10% ఆఫ్ ద షేర్స్ని ఒక 2-3 yearsలో పబ్లిక్ దగ్గర నుంచి స్లోగా లాక్కుంటున్నాయి అనమాట మ్యూచువల్ ఫండ్స్ కానీ మిగతా కంపెనీస్ కానీ. రిలయన్స్ పవర్ ఇంకా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయానికి వస్తే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ఈ రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రెస్లో ఉన్నాయి, భయంకరమైన స్ట్రెస్. ఏంటంటే ఇప్పుడు అనిల్ అంబానీ గారి ఫిల్మ్ మీద ప్రజెంట్ ఇప్పుడు ఒక నోటీస్ లాంటిది పంపించారు, ఫ్రాడ్ అని డిక్లేర్ చేసింది అనమాట. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి మీరు చూసుకోవచ్చు ఒక ఫ్రాడ్ కేసు అనిల్ అంబానీ గారి కంపెనీ మీద అయితే వేసింది. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ అనమాట. సో దీనికి సంబంధించినంత వరకు లెటర్స్ అయితే వస్తున్నాయి బయటికి. సో దీనికి సంబంధించిన వరకు రిలయన్స్ పవర్ వచ్చేసరికి బయటికి లెటర్స్ పెడుతున్నాయి. ఒకవేళ ఏదైనా జరిగినా కానీ మాకు షేర్ హోల్డర్స్కి, కంపెనీకి కానీ మీకు కానీ ఎవరికి కూడా ఇంపాక్ట్ అనేది ఉండదని చెప్తున్నారు. వాళ్ళు అలా బయటకు వచ్చి మరీ చెప్తున్నారంటే అసలు అంత అవసరం ఉండకూడదండి. సో ప్రజెంట్ ఇప్పుడు అంత పాజిటివిటీ అయితే లేదనమాట. సో ఇప్పుడు ఈ కంపెనీలో చేయలేదు, రిలయన్స్ కమ్యూనికేషన్లో ఫ్రాడ్ జరిగి ఉండొచ్చు కానీ అదే ఫ్రాడ్ ఈ కంపెనీలో జరగదు అని జరగబోదు అని గ్యారంటీ లేదు కదా. సో అలాంటి నెగిటివ్ సెంటిమెంట్ మనకు వచ్చేసిద్ది అనమాట. సో సేమ్ ఓనరే అన్ని కంపెనీస్ కొన్నాడు, ఒక కంపెనీలో ఏదో జరిగింది, సో మిగతా కంపెనీస్కి ఇంపాక్ట్ అనేది ఉండిద్ది, అది సహజం. సో ప్రజెంట్ ఇప్పుడు మరి మనం ఏం చేయాలి అంటే ఇప్పుడు కాదండి, నేను ఎప్పుడో చెప్పాను దూరంగా ఉండమని. సో ప్రజెంట్ ఇప్పుడు మరి ఇంకా మీరు ఆలోచించాలి ఇలాంటి విషయాలు అప్పుడు ఏం జరగాలో. నెక్స్ట్ వచ్చేసరికి సుజలాన్ అనమాట. సుజలాన్ పరిస్థితి ఏంటి? సో ప్రజెంట్ ఇప్పుడు లాస్ట్ క్వార్టర్లో సుజలాన్ వచ్చేసరికి ఓన్లీ 444 మెగావాట్స్ విండ్ ఎనర్జీ ఉత్పాదన చేసే అంత కెపాసిటీని డెలివరీ చేసింది. దీని తాలూకు డెలివరీ ఈ క్వార్టర్లో పెరగాలి. అండ్ ఏదైనా పెద్ద ఆర్డర్ ఈ టాటాకి సంబంధించినంత వరకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వస్తుందని న్యూస్లోకి అయితే వస్తుంది. సో అట్లీస్ట్ ఆర్డర్ తాలూకు న్యూస్ బయటకు వస్తే తప్పించి మళ్ళీ సుజలాన్ కోలుకోలేదు. సో అప్పుడు దాకా మనం వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండాలి. లేదంటే నెక్స్ట్ క్వార్టర్ రిజల్ట్లో వాళ్ళు ఏమైనా మంచి రిజల్ట్ పోస్ట్ చేసినా సరే ముందుకైతే వెళ్ళిద్ది, అది అంతవరకు కరెక్ట్గా నిజమే. జియో ఫైనాన్స్ సర్వీసెస్ పరిస్థితి ఏంటి? మ్యూచువల్ ఫండ్స్ వచ్చేసరికి పబ్లిక్ దగ్గర నుంచి స్లోగా స్టాక్స్ని తీసుకోవడం స్టార్ట్ చేసినాయి. ప్రమోటర్ తన దగ్గర హోల్డింగ్ అలాగే పెట్టుకొని ఉన్నాడు. ఎఫ్ఐఐస్ పెంచుకుంటుంది హోల్డింగ్, డిఐఐస్ కూడా పెంచుకుంటుంది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే కంపెనీ తాలూకా బిజినెస్ పెనిట్రేట్ అవ్వాలి. ఇంకా జియో ఫైనాన్స్ వాళ్ళ బిజినెస్ ఇంకా బిల్డింగ్ స్టేజ్లోనే ఉంది. మనం వెయిట్ చేయాలి, త్వరపడకూడదు, ఎక్కడా తొందర ఉండకూడదు. ఒక కంపెనీ, ఒక ఆర్గనైజేషను ఒక పెద్ద కంపెనీ లాగా రూపాంతరించింది పైకి ఎదగాలి అంటే చాలా ఓపిక, చాలా పేషెన్స్ ఉండాలన్నమాట. సో ఆ వెయిట్ చేసేంత ఓపిక లేకపోతే మనం ఏం చేయలేమన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు వేదాంత పరిస్థితి ఏంటి? సో వేదాంతనే కాదు మిగతా కూడా చూపిస్తాను, నా దగ్గర ఒక లిస్ట్ అయితే ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో చూస్తున్నారు కదా, వీడియో చూస్తున్న వాళ్ళు ఈ స్క్రీన్ నేను స్టాప్ చేశాను. ఫోటో తీసుకోవాల్సిన వాళ్ళు లేదంటే అట్లీస్ట్ పాజ్ అయినా చేసి చూడాల్సిన వాళ్ళు చూడొచ్చు. ఎక్స్ డేట్ వచ్చేసరికి August 26th అనమాట. సో ఈ డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే ఈ డేట్స్ అన్నీ గుర్తుపెట్టుకుంటే రేపు August 26th కల్లా ఎవరెవరి దగ్గర అయితే సో మనం వచ్చేసరికి ఈ బజాజ్ స్టీల్స్, ఇమాని పేపర్ మిల్స్, గారావేర్ టెక్నికల్ ఫైబర్స్, జిల్లెట్, హెచ్డిఎఫ్సి, జై భారత్ మారుతి, జేబిఎం, కరూర్ వైశ్య, మ్యాస్, ప్రేమ్కో గ్లోబల్, ఎస్కేఎం ఎగ్,
ట్రాన్స్పెక్ ఇండస్ట్రీ, వేదాంత ఇవన్నీ కూడా రేపు ఎక్స్ డేట్లోకి వెళ్ళిపోతున్నాయి. సో రికార్డ్ డేట్ వచ్చేసరికి వీటికి 26th అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైనా సరే ఏదైనా యాక్షన్ చేయాలంటే ఎక్స్ డేట్ లోపల చేసుకోవాలి, ఎక్స్ డేట్లో చేయాలి. రికార్డ్ డేట్ అప్పుడు మనం ఇంకేం చేయలేం, ఎక్స్ డేట్లో చేసుకుంటే రికార్డ్ డేట్ దగ్గర అయితే ఉంటాయన్నమాట. సో ప్రజెంట్ ఇప్పుడు బజాజ్ వాళ్ళు వచ్చేసరికి స్టీల్స్ వాళ్ళు 1 రూపీని వీళ్ళందరూ ఇస్తున్నారు. బట్ జిలెట్ మాత్రం 47 రూపీస్ డివిడెంట్ ఇస్తుంది. షేర్ ప్రైస్ కూడా అంతకన్నా ఎక్కువగానే అయితే ఉంటుందన్నమాట. సో వీటిల్లో బాగా నేను మీకు గుర్తు చెప్పాల్సింది బోనస్ ఇస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేదాంత గురించి తీసాం కాబట్టి వేదాంత గురించి నేను ఆల్రెడీ మన ఇదే యూట్యూబ్ ఛానల్లో ఒక డెడికేటెడ్గా పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి మొత్తం చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. సో హెచ్డిఎఫ్సి బోనస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఎందుకు ఇంపార్టెంటో ఇప్పుడు చెప్తాను, కానీ అంతకన్నా ముందు వీడియో ఎక్కడిదా చూసిన వాళ్ళు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోకి ఒక్కళ్ళకైతే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేయాలండి. ఈ వీడియోకి నేను మీకు ఇస్తున్న టార్గెట్ కేవలం 700 లైక్స్. 700 లైక్స్ పడిన వెంటనే ప్రజెంట్ ఇండియాలో సో కొన్ని స్టాక్స్ అండి మరి 30 రూపీస్లో 40 రూపీస్లో మనకి అవైలబిలిటీలో ఉంటున్నాయి. సో చాలా చాలా మంచి పెన్నీ స్టాక్స్ అనమాట. సో పెన్నీ స్టాక్స్ మీద వీడియో కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోకి తప్పకుండా 700 లైక్స్ అయితే వేసి మమ్మల్ని మా టీంని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. సో 700 లైక్స్ పడిన వెంటనే వీడియో తప్పకుండా చేస్తాను. ఈ లోపల మీ పోర్ట్ఫోలియో ఏదైనా షేర్ని మీరు బై చేద్దాం అనుకుంటున్నారా, సెల్ చేద్దాం అనుకుంటున్నారా, పోనీ యావరేజ్ చేద్దాం అనుకుంటున్నారా, కింద కామెంట్ సెక్షన్లో మీ షేర్ యొక్క యావరేజ్ ప్రైస్ చేసినట్లయితే మీ కామెంట్స్ అన్నిటికీ రిప్లైస్ ఇస్తున్నాను. లాస్ట్ 1 వీక్ నుంచి 500 కన్నా ఎక్కువ కామెంట్స్కి రిప్లైస్ ఇచ్చాను. ఈ వీక్ కూడా చాలా కామెంట్స్కి రిప్లైస్ అనేది ఇస్తున్నాను. సో ఎవరికైనా సరే ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదు నాతోనే ఒక డెడికేటెడ్ వీడియో పోస్ట్ చేపిద్దాం, ఏదైనా స్టాక్ గురించి నాతో మాట్లాడిద్దాం అనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో ఆ స్టాక్ యొక్క పేరైనా మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ స్టాక్ ఉండేలా ట్రై అయితే చేస్తాను. సో అలా కాకుండా మీరు వచ్చేసరికి ఏదైనా స్టాక్స్ని కొంటున్నా అమ్ముతున్నా ఈ థర్డ్ పార్టీ డిమాట్ అకౌంట్ బ్రోకర్స్ ఉంటారు, వాళ్ళు చాలా ఎక్కువ బ్రోకరేజ్ చేసి ఛార్జెస్ చేస్తూ ఉంటారు. అలా అనవసరంగా మీరు వాళ్ళకి ట్రాన్సాక్షన్ ఛార్జెస్ అని, హిడెన్ ఛార్జెస్ అని, యాన్యువల్ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అని నానా రకాల ఛార్జెస్ పేరుతో మీ దగ్గర డబ్బులు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి అలా అనవసరంగా ఛార్జెస్ చెల్లిస్తూ ఉండడం కన్నా డబ్బుల్ని సేవ్ చేసుకుంటే మీకు వచ్చేసరికి ఇయర్ ఎండింగ్లో దాదాపు అట్లీస్ట్ ఒక 2 to 3 బ్లూ చిప్ స్టాక్స్ కొనుక్కోవచ్చు. సో అలా డబ్బులు దాచిపెట్టుకుంటే అలా మంచి పనులు చేయొచ్చు. సో అలా డబ్బులు దాచిపెట్టుకొని మళ్ళీ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుందాం అనుకుంటున్న వాళ్ళకి నేను చెప్తున్న విషయం ఏంటంటే కింద డిస్క్రిప్షన్లో ఏంజిల్ వన్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ఇస్తున్నాను. ఈ ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్ ద్వారా ఫ్రీ డిమాట్ అకౌంట్ 5 నిమిషాల్లో ఓపెన్ చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఓపెన్ చేసేసుకోవచ్చు. సో నచ్చకపోతే అకౌంట్ 5 నిమిషాలకు క్లోజ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. సో మన దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళు మీరు కనుక మన టెలిగ్రామ్ ఛానల్లో కనుక వచ్చి ఏదైనా డౌట్స్ ఉన్నా పోర్ట్ఫోలియో అనాలిసిస్, పోర్ట్ఫోలియో రివ్యూలు ఏం చేయించాలన్నా సరే సర్వీసెస్ కోసం ₹1 కూడా నేను కానీ మా టీం కానీ తీసుకోము. సో మేము మా సైడ్ నుంచి మీరు మా దగ్గర ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారు కాబట్టి మీ పోర్ట్ఫోలియో రివ్యూలు అయినా సరే కావాలంటే ఫ్రీగా చేసి పెడతాం. సో 24/7 మేమైతే ఆన్లైన్ అవైలబిలిటీలో ఉంటాం. సో ఈ విషయం కోసం మా టీం మిమ్మల్ని ₹1 కూడా అడగద్దు, మీరు కూడా వాళ్ళకి ₹1 కూడా ఇవ్వద్దు అని చెప్తున్నాను. ఎవరిని డబ్బులు అడగరు, ఎవరెవరికి ఇవ్వద్దు. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకు కావాల్సిన విషయం హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరిస్థితి ఏంటి. సో మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వచ్చేసరికి బోనస్ డిక్లేర్ చేసింది, అది 1:1. సో ఒకవేళ ఎవరైనా సరే బోనస్ కోసం తీసుకున్న వాళ్ళకి ముందే చెప్తున్నాను, మీకు అలాట్మెంట్ దాదాపు September 18th, 2025 దాకా టైం ఉన్నది. సో ఇది ఇంకా ఆగస్టే, ఇంకా ఒక 3 వీక్స్ దాకా టైం ఉంది. ఎవరు తొందరపడద్దు, ఎవరు కూడా పొరపాటున కూడా అసలుకి రేపు చెక్ చేసుకొని నాకు ఇంకా బోనస్ రాలేదని మాత్రం వెయిట్ చేయొద్దు. హెచ్డిఎఫ్సి బ్యాంక్లో జరుగుతుంది ఏంటంటే బేసికల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ అర్థం కావాలి. షేర్ హోల్డింగ్ పబ్లిక్ దగ్గర నుంచి సో మీరు చూసుకుంటే ఒకప్పుడు 18-19% షేర్స్ 2024 లాస్ట్ ఇయర్ ఇదే టైంలో 18-19% షేర్స్ ఉండేవి పబ్లిక్ దగ్గర. ఇప్పుడు ఓన్లీ 15 ఉంది. పబ్లిక్ దగ్గర నుంచి ఎవరు కొనుక్కుంటున్నారయ్యా అంటే పబ్లిక్ దగ్గర నుంచి ఎఫ్ఐఐస్, మ్యూచువల్ ఫండ్స్ లాగేసుకుంటూ ఉన్నాయన్నమాట. మీరు చూసుకుంటే డిఐఎస్ని చూపిస్తా. సో డిఐఎస్ ఒకప్పుడు ఇంకా 27% పెట్టుకునేది ఒక 3 years బ్యాక్. ఇప్పుడు రీసెంట్గా హెచ్డిఎఫ్సి దగ్గర నుంచి షేర్స్ లాక్కుంటుంది. ఎందుకు? ఆ రీజన్ ఏంటంటే అది చూపిస్తా చూడండి. ఆ రీజన్ ఏందయ్యా అంటే ఇక్కడ మీరు చూసుకుంటే రెవెన్యూ వచ్చేసరికి 2014 ఆ టైంలో 42,000 కోట్లు, 2015లో 50,000 కోట్లు అలా ఉండేది హెచ్డిఎఫ్సిది. బట్ రీసెంట్గా లాస్ట్ 3-4 years చూడండి మల్టీఫోల్డ్ రిటర్న్స్, అసలుకి ఇది నార్మల్ రిటర్న్స్ కూడా కాదు. 2023లో 170,000 కోట్ల రెవెన్యూ ఉంటే 2,83,000 కోట్ల రెవెన్యూ 2024లో వచ్చిందనమాట. తర్వాత 2025లో 3,36,000 కోట్ల రెవెన్యూ అనేది చాలా చాలా అగ్రెసివ్గా పెరుగుతుంది అనమాట. రీసెంట్గా చాలా లోన్లు
హెచ్డిఎఫ్సి బ్యాంక్ డిస్పర్స్ చేసింది. సో దానివల్ల వీళ్ళకి వడ్డీలు ఎక్కువ వచ్చేస్తూ ఉన్నాయి అనమాట. ఆ లోన్లు కట్టే వాళ్ళంతా వడ్డీలు చెల్లిస్తూ ఉంటారు కదా. సో దానివల్ల వీళ్ళకి మార్జిన్స్ ఎక్కువ, రెవెన్యూ ఎక్కువ అయితే అవుతుంది. సో ఓవరాల్గా మీకైతే మార్కెట్ స్థితిగతులు ఏంది అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ అగైన్ నేనండి మీ తెలుగు స్టాక్ మార్కెట్ హంటర్ని. ఉంటానండి. థ్యాంక్ యూ అండి.